ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 34వ మంగళవారము. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 31వ వచనము నుండి 45వ వచనం వరకు. ఏలిక దర్శనమున ఒక మహా విగ్రహము తమ ముందుట నిలిచియుండుట గాంచితిరి. అది తలతల మెరయుచు భీతి గొల్పుచుండెను. దాని తలను మేలిమి బంగారముతో చేసిరి. వక్షమును చేతులను వెండితో చేసిరి. ఉదరమును తొడలను కంచుతో చేసిరి. కాళ్ళను ఇనుముతో చేసిరి. పాదములను ఇనుము మట్టి కలిపి దాని మిశ్రమముతో చేసిరి. తమరు ఆ బొమ్మ వైపు చూచుచుండగా మానవ చేయి సోకకుండానే ఒక కొండ నుండి పెద్ద రాయి పగిలి క్రింద పడెను. అది ఇనుముతో మట్టితో చేసిన ఆ బొమ్మ కాళ్లకు తగిలి ఆ కాళ్లను ముక్కలు ముక్కలు చేసెను. వెంటనే ఇనుము, మన్ను, కంచు, వెండి, బంగారములు పిండి అయ్యెను. అవి వేసవిలో కళ్ళమున కనిపించు పొట్టువలే అయ్యెను. గాలికి ఆ పిండి లేచిపోయెను. తరువాత ఆ ప్రతిమ జాడ కూడా కనిపింపలేదు. కాని విగ్రహమును పడగొట్టిన ఆ రాయి కొండవలే పెరిగి భూలోకమంతటా వ్యాపించెను. ఇది కల. ఇక ప్రభువుల వారికి ఈ కల భావమును వివరింతుము. ఏలిక రాజులకు రాజు, స్వర్గాధిపతి అయిన దేవుడు తమరిని చక్రవర్తిని చేసెను. మీకు అధికారమును, శక్తిని, కీర్తిని దయచేసెను. ఆయన మిమ్ము నరలోకమునకు, జంతు పక్షి కోటులకు రాజును చేసెను. ఆ బొమ్మ బంగారు తల మీరే. మీ తరువాత మీ సామ్రాజ్యము కంటే చిన్నది మరి ఒకటి వచ్చును. దాని తరువాత మూడవదిగా కంచు సామ్రాజ్యము వచ్చును. అది లోకమంతటిని ఏలును. దాని తరువాత ఇనుము వలె బలమైన 4వ సామ్రాజ్యము వచ్చును. అదన్నింటినీ పడగొట్టి ముక్కలు చేయును. ఇనుము అన్నింటినీ బ్రద్దలు చేయునట్లే అది పూర్వపు సామ్రాజ్యములన్నింటినీ పడగొట్టి ముక్కలు చేయును. మీరు విగ్రహము పాదములను ఇనుము, మట్టి కలిపి మిశ్రమముతో చేయబడియుండుట చూచితిరి. అట్లే ఆ 4వ సామ్రాజ్యము రెండుగా చీలిపోవును. మట్టిని ఇనుముతో కలిపిరి కనుక ఆ రాజ్యమునకు ఇనుమునకు ఉన్నంత బలముండదు. బొమ్మ పాదాల వ్రేలలో ఇనుము, మన్ను కలిసి ఉన్నవి గదా. అట్లే సామ్రాజ్యమున కొంత భాగము బలముగా, కొంత భాగము దుర్బలముగా ఉండును. మీరు ఇనుము మట్టితో కలిసి ఉండుట చూచితిరి. అట్లే ఆ సామ్రాజ్యములోని ఉభయ భాగముల రాజులు వివాహ సంబంధము ద్వారా ఐక్యము కాగోరుదురు. అయినను ఇనుము మట్టితో కలియునట్లే ఆ ఉభయ రాజ్యముల రాజులు కలియరు. ఆ రాజుల కాలమున స్వర్గాధిపతి దేవుడు అంతములేని సామ్రాజ్యమును నెలకొల్పును. అది అజేయమై ఆ రాజ్యములన్నింటినీ కూలద్రోసి శాశ్వతముగా మనును. మీరు కొండ నుండి మానవ చేయి సోకయే రాయి పగులుటను చూచితిరి. అది ఇనుము, కంచు, మన్ను, వెండి, బంగారములతో చేసిన విగ్రహమును పడగొట్టుట గాంచితిరి. మహాదేవుడు భవిష్యత్తులో ఏమి జరుగునో మీకు తెలియచేయుచున్నాడు. నేను మీ కలను, దాని భావమును యథాతముగా తెలియచేసి తిని. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువును స్తుతించి సదా కీర్తింపుడు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 21వ అధ్యాయము 5వ వచనము నుండి 11వ వచనము వరకు. కొందరు ప్రజలు ఆలయమును గురించి ప్రస్తావించుచు చక్కని రాళ్లతో, దేవునికి అర్పింపబడిన వస్తువులతో ఎంత అందముగా శోభిల్లుచున్నదో చూడుడు అని చెప్పుకొనుచుండిరి. అంతట యేసు వారితో, ఈ కట్టడములను మీరు చూచుచున్నారు గదా. ఇచ్చట రాతిపై రాయి నిలువని కాలము వచ్చును, అంతా నాశనము చేయబడును అనెను. అప్పుడు వారు, బోధకుడా, ఇవన్నీ ఎప్పుడు సంభవించును? దానికి సూచన ఏమి అని అడిగిరి. అందుకు ఆయన,
మిమ్ము ఎవ్వరును మోసగింపకుండునట్లు మెలకువగా ఉండుడు. మోసపోకుడు. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనను అని, కాలము సమీపించినది అనియు చెప్పెదరు. కాని మీరు వారి వెంట వెళ్ళవలదు. యుద్ధములు, విప్లవములను గురించి మీరు వినినప్పుడు భయపడవలదు. మొదట ఇవి అన్నీ జరిగి తీరును, కాని అంతలోనే అంతము రాదు అనెను. ఇంకను ఆయన వారితో ఇట్లనెను, ఒక జాతి మరియొక జాతిపై, ఒక రాజ్యము మరియొక రాజ్యముపై దాడి చేయును. భయంకర భూకంపములు, పలుచోట్ల కరువులు, తెగుళ్ళు వ్యాపించును. ఆకాశమున భయంకరమైన దృశ్యములు, గొప్ప సూచనలు కనిపించును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.